ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా శర్వనంద్ గారు నటించిన బైకర్. సినిమా స్టార్టింగ్ నుంచి ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్ట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. శర్వనంద్ మరియు తన కొడుకు మధ్య ఉన్న బాండింగ్ చాలా న్యాచురల్గా హార్ట్ టచింగ్గా చూపించారు. ఎస్పెషలీ తన కొడుకు తనని ఒక హీరోలా చూస్తూ ఉండే మూమెంట్స్ ఆడియన్స్కి కూడా మంచి ఫీల్ ఇస్తాయి. ఫ్యామిలీ పోర్షన్స్లో వైఫ్ సన్తో ఉన్న సీన్స్ చాలా రియలిస్టిక్గా ఉంటాయి. ఎక్కడా ఓవర్ డ్రామా లేకుండా సింపుల్గా మనకి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. కానీ స్టోరీకి టర్నింగ్ పాయింట్ ఒక షాకింగ్ న్యూస్తో వస్తుంది. రాజశేఖర్ క్యారెక్టర్ మీద ఒక కంపెనీ ఫాల్స్ అలిగేషన్స్తో కేసు వేసి వాళ్లు ఇచ్చిన అమౌంట్ మొత్తం తిరిగివ్వాలి అని ప్రెషర్ క్రియేట్ చేస్తారు. ఈ సిచ్యువేషన్ చూసిన శర్వనంద్ తన లైఫ్లో వదిలేసిన బైక్ రేసింగ్ని మళ్లీ స్టార్ట్ చేయాలి అని డిసైడ్ అవుతాడు. రీజన్ సింపుల్, తన నాన్నని ఆ ప్రాబ్లం నుంచి బయటపడేయాలి. ఫ్లాష్ బ్యాక్లో శర్వనంద్ ఒక ప్యాషనేట్ రేసర్గా కనిపిస్తాడు. తన ఫాదరే తనకి ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ల మధ్య స్ట్రిక్ట్గా ఉన్న రిలేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక రేస్లో థర్డ్ ప్లేస్ వచ్చిన తర్వాత వాళ్ల వైఫ్ తను సడన్గా ఒక లెటర్ రాసి వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడ్నుంచి మెయిన్ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. తిరిగి వచ్చిన తర్వాత తన ఫాదర్ మళ్లీ ట్రైనింగ్ ఇస్తాడా? ఫైనల్గా శర్వనంద్ రేస్ గెలుస్తాడా? వాళ్ల మధ్య రిలేషన్ ఎలా రిజాల్వ్ అవుతుంది? ఇవి అన్నీ సినిమాలో చూడాలి. పర్ఫార్మెన్స్ వైజ్ శర్వనంద్ అండ్ రాజశేఖర్ ఇద్దరూ ఎక్స్ట్రాడినరీలో పర్ఫామ్ చేశారు. వాళ్ల కాంబినేషన్ సీన్స్, ఎస్పెషలీ ఎమోషనల్ మూమెంట్స్ చాలా స్ట్రాంగ్గా వర్క్ అయ్యాయి. రేసింగ్ సీక్వెన్సెస్ గురించి మాట్లాడాలి అంటే ఆనెస్ట్లీ మన తెలుగులో ఇలాంటి మోటోక్రాస్ రేసింగ్ని ఇంత రియలిస్టిక్గా చూపించారు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. విజువల్స్, ఎగ్జిక్యూషన్, డీటెయిలింగ్ అన్నీ చాలా హై స్టాండర్డ్లో ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఎమోషనల్ సీన్స్లో కూడా, రేసింగ్ సీన్స్లో కూడా పర్ఫెక్ట్గా ఎలివేట్ చేసింది. మాలవికా నాయర్, బ్రహ్మాజీ అండ్ మిగతా క్యాస్ట్ అందరూ కూడా చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేశారు. ఓవరాల్గా చెప్పాలి అంటే బైకర్ ఒక మంచి ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. ఫ్యామిలీ ఎమోషన్స్, రేసింగ్ థ్రిల్ రెండూ బ్యాలెన్స్ చేసి చూపించిన సినిమా. ఆల్రెడీ ఓటీటీలో అవైలబుల్ ఉంది, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. మీరు ఇంకా చూడకపోతే డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి ఇంకా రివ్యూస్ కోసం ఫాలో అవ్వండి. మీ ఒపీనియన్ కూడా కామెంట్స్లో చెప్పండి.